వచ్చిన వాళ్ళకు ఇంకా మార్క్స్ డిడక్షన్ అయిపోతున్నాయి. మరి మార్క్స్ ఎవరైతే బాగా రాసిన వాళ్ళు కష్టపడిన వాళ్ళకి లాస్ అయిపోతున్నాం సార్. మెయిన్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా పెట్టాలి పేపర్. అంతేగాని ఓవరాల్ గా మనకు మార్నింగ్ రాసి ఒకే కుటుంబంలోనో మార్నింగ్ లో అన్న రాసిన మధ్యాహ్నం చెల్లెలు వస్తుంది, చెల్లెకి జాబ్ వస్తుంది అని అలా ఓడిపోతున్నారు. అంటే చెల్లికి జాబ్ రావడం తప్పుగా సార్. ఒకటే సెషన్ లో ఏమంటే ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ లో ఒకటే పేపర్ ఉంటే సరిపోతుంది. ప్రభుత్వం ప్రకారం నాకు 44 ఏళ్లు పెంచినారు అప్పుడు. ఇప్పుడు మాత్రం 44 పెంచలేదు. 2024 44 ఏళ్లు ఓపెన్ కేటగిరీకి, ఎస్సీ కేటగిరీకి 5 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 49 సంవత్సరాలు అనేది. అయితే ఇప్పుడు అప్పుడు పెంచితే ఆ ప్రామాణికంగా తీసుకున్నాను, కానీ ఇప్పుడు ప్రామాణికం చేయలేదు. కాబట్టి నేను ఏదైతే అర్హత కోల్పోయాను కాబట్టి మామూలుగా అయితే టీఎస్ ఓపెన్ చేయడానికి పోతే ఇన్క్వాలిఫైడ్ వస్తుంది. కాబట్టి ఫీజు కట్టిన వాళ్ళు అప్లై చేసుకుని చెప్పినారు. కానీ ఏజ్ లిమిట్ అనేది నాకు దాటిపోయింది. కాబట్టి నాకు ఏజ్ లిమిట్ అర్హత కల్పిస్తే నేను కూడా డిఎస్సీ రాసుకోవడానికి ఎన్నో 7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినాను. బట్ తీరా చూస్తే వయసు అనేది దాటిపోయింది. కాబట్టి నేను డిఎస్సీకి వయసు కోల్పోయినాను. కాబట్టి నాకు ఈ 47 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీకి, అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి కూడా 5 సంవత్సరాలు సడిస్తే నేను టెట్ కి డిఎస్సీకి 90 రోజులు సమయం ఇస్తా అన్నాడు. అందుబట్టి మేము అడుగుతున్నాము. టెట్ తర్వాత 30 రోజులు 90 రోజులు టైం అడిగాడు, 90 రోజులు ఇచ్చాడు. మరి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 90 రోజులు ఇవ్వము, 40 రోజులు ఇస్తామని చెప్తున్నాడు. దీనికి మేము అడిగే సమాధానం ఏంటంటే, ఆ రోజు చెప్పారు, మీరు చెప్పిందని మేము అడుగుతున్నాం. నేను ఈరోజు స్కూల్ అసిస్టెంట్